ఇవాళ మనం జోమ్ 100 ద బకెట్ లిస్ట్ ఆఫ్ డెత్ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దీని ప్రీవియస్ ఎపిసోడ్ కనుక చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. సో లేట్ చేయకుండా దీని సెకండ్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం అకీరాని అయితే చూస్తాం. అకీరాకి అయితే 100 degrees జ్వరం అయితే ఉంటుంది. అయినా కానీ వాళ్ళ మేనేజర్ అతనితోటి వర్క్ చేపిస్తూనే ఉంటాడు. అయినా కూడా వదలలేదు నాకు. అతను అంటాడు, ఈరోజు మీరు ఈ వర్క్ కంప్లీట్ చేసేదాకా నేను మిమ్మల్ని ఇంటికి పంపించను. అకీరాకైతే నిద్ర వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ బాస్ వీళ్ళందరినీ టార్చర్ పెడుతూ ఉంటాడు. అండ్ ఒక్కటేసారి మన అకీరా కల్లో నుంచి అయితే బయటకు వస్తాడు. సో ఇప్పుడు మనం అకీరా రూమ్ అయితే చూస్తాం. అకీరా రూమ్ చాలా నీట్ గానైతే ఉంటుంది. ఇప్పుడు అకీరా బాల్కనీ దగ్గరకు వచ్చి జోంబీస్ అందరికి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ఇప్పుడు అకీరా ఫస్ట్ తన రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాడు. దీని తర్వాత అకీరా ఫ్రిడ్జ్ లో నుంచి ఒక బీర్ తీసి తాగుతూ చిల్ అవుతూ ఉంటాడు. ఈ రోజు మన అకీరా ప్లాన్ వచ్చేసి జస్ట్ బీర్ తాగుతూ చిల్ అవ్వడమే. ఇప్పుడు ఇలా చిల్ అవ్వాలంటే ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్స్ ఉండాలి, కానీ మన అకీరా దగ్గర అవే ఉండవు. అకీరా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అకీరా ప్లాన్ చేస్తాడు బయటకు వెళ్దామని. బయట చూస్తేనేమో జోంబీస్ ఉంటాయి. ఇక బీర్ కావాలంటే బయటికి పోవాలి, తప్పదు. దీని తర్వాత మనం అకీరా ఉండే కింది అపార్ట్మెంట్ లోని ఇద్దరు కపుల్స్ ని అయితే చూస్తాం. వాళ్ళిద్దరు భయపడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఇంటి మీదకి జోంబీస్ అయితే అటాక్ చేసాయి. ఇప్పుడు అతను బాల్కనీలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని, ఎందుకంటే వాళ్ళ దగ్గర గ్రోసరీస్ కూడా అయిపోయాయి. అండ్ అప్పుడే పైప్ మీద పాక్కుంటూ అకీరా కిందికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసి భయపడతారు. ఇతని పేరు వచ్చేసి కొసాకా. ఇప్పుడు కొసాకా అంటాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు పిల్లడా, మా రూమ్ లోకి రా, నువ్వు ఇక్కడ సేఫ్ గా ఉంటావు. ఇప్పుడు అకీరా చెప్తాడు, మెట్ల మించి వెళ్దామంటే అక్కడ చాలా జోంబీస్ ఉన్నాయి, అందుకే నేను ఇలా వెళ్తున్నాను. ఇంకా నేను కొన్ని గ్రోసరీస్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను, మీకు కూడా కావాలంటే తెస్తా. ఇప్పుడు వీళ్ళు కూడా అకీరాకి జాగ్రత్తగా వెళ్ళని చెప్తారు. ఇప్పుడు అకీరా అక్కడి నుంచి ఒక షెడ్ మీదకి దూకి అక్కడ ఉన్న సైకిల్ మీద ఎక్కి ఒక సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు మనం సైకిల్ మీద ఒక కెమెరాని అయితే చూస్తాం, అది అన్నిటిని రికార్డ్ చేస్తూ ఉంటుంది. మన అకీరానేమో బియర్ అనుకుంటా పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆ మాల్ లోపల మన అకీరా ఒక అమ్మాయిని అయితే చూస్తాడు. మన అకీరా ఇప్పుడు ఏం లవ్ లో ఏం పడిపోడు, జస్ట్ మన అకీరాకు ఒక బీరే కావాలి. కానీ అకీరా మాటలు అయితే ఆమె ఇగ్నోర్ చేస్తుంది. ఆమెకు కావాల్సిన గ్రోసరీస్ అయితే తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మన అకీరా ఆమెను ఆపి ఆమె దగ్గరనైతే నెంబర్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అకీరాని చూసి అకీరాతో అంటుంది, నువ్వు ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది వీటి కోసమేనా? ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, సారీ, నేను నీలాంటి వాడిని నా పార్ట్నర్ గా ఒప్పుకోను. ఇప్పుడు అక్కడ ఉన్న మాల్లోకి ఆ జోంబీస్ అన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ జోంబీస్ అన్ని అమ్మాయి మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. దీన్ని చూసి మన అకీరా అమ్మాయి ముందుకైతే వస్తాడు. దీన్ని చూసి ఆ అమ్మాయి వెంటనే మన అకీరాని వెనక్కి నెట్టుతుంది. అండ్ అంతలోనే అక్కడికి ఒక ట్రక్ వచ్చి గుద్దుకుంటుంది. దీంతో ఆ జోంబీస్ అక్కడే చనిపోతాయి. ఇదంతా చూసి మన అకీరా షాక్ లో ఉంటాడు. అండ్ అంతలో ఆ అమ్మాయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అకీరా మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు, ఇంత అందమైన అమ్మాయిని మళ్ళీ కలుస్తామో లేదు. ఇప్పుడు మనం అకీరా సైకిల్ అయితే చూస్తాం. అకీరా సైకిల్ తుక్కు అయిపోతుంది. ఇప్పుడు ఆ జోంబీస్ ఏమో అకీరా వెనకాల పడుతూ ఉంటాయి. అకీరాకి ఏం చేయాలో అర్థం కాదు. అండ్ అప్పుడే అక్కడ ఒక స్కూటీ అయితే కనిపిస్తుంది. జోంబీ పాండమిక్ కాబట్టి ఆ స్కూటీకి తాళం అట్నే ఉంటుంది. సో అది ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు అకీరాకి అయితే ఒక ఆలోచన వస్తుంది, ఎలాగైనా జోంబీ పాండమిక్ కదా, సో రోడ్ల మీదనే బైక్లు ఇక్కడక్కడ పడి ఉంటాయి కాబట్టి అతనికి ఇష్టమైన బైక్ ని ఎక్కుతాడు. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి చక్కగా ఇంటికి అయితే వెళ్తాడు. దాకా పైప్ కంచి దిగినట్టే మళ్ళీ అక్కడి నుంచే ఇంట్లోకి అయితే వెళ్తాడు. స్టార్టింగ్ లో మనం ఇద్దరు కపుల్స్ ని చూసాం కదా, వాళ్ళ పైన ఆ జోంబీస్ అయితే అటాక్ చేస్తాయి, వాళ్ళైతే చనిపోతారు. ఇదంతా చూసి అకీరా సైలెంట్ గా తన ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు అకీరా ఆలోచించుకుంటూ ఉంటాడు, ఇంకా మనం బతికేది కొంత సమయం మాత్రమే, మనం ఇప్పుడైనా చనిపోవచ్చు, లేకపోతే రేపైనా. ఈ కొద్ది క్షణాన్ని ఆనందంగా గడుపుదాం అని మనం ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ లో చూడలే ఒక బుక్, ఆ బుక్ అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి దాంట్లో బకెట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాడు. ఇవి అతను చనిపోయే ముందు చేయాల్సిన పనులు, అవన్నీ అయితే రాసుకుంటాడు. లిస్ట్ లోనైతే 30 వరకు అయితే రాస్తాడు. అండ్ మధ్యలో అకీరాకి వాళ్ళ డాడీ అయితే గుర్తుకొస్తాడు. చెప్పాలంటే అకీరా ఫ్యామిలీ విలేజ్ లో ఉంటున్నారు, ఇతను సిటీలో జాబ్ పర్పస్ లో వచ్చాడు. ఇప్పుడు మనం ఆ అమ్మాయిని అయితే చూస్తాం. ఆ అమ్మాయి మార్నింగ్ 6 కి అయితే లేస్తుంది. తను డైలీ చేయాల్సిన వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకా టైం కి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ టాబ్లెట్స్ అవన్నీ అయితే వేసుకుంటుంది. ఇంకా ఆమె జోంబీస్ మూవీ చూసి ఆ జోంబీస్ గురించి తెలుసుకుంటుంది. ఇంకా ఆమె దగ్గర ఒక రేడియో కూడా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అందరిపైన జోంబీస్ అటాక్ చేశాయి కాబట్టి లైవ్ లో ఎవరు ఉండరు టీవీ ఛానల్స్ లో. మనకి ఎపిసోడ్స్ లో ఈ అమ్మాయి పేరు అయితే రివీల్ చేయలేదు. ఈ అమ్మాయి ఆమె బయట ఉన్న జోంబీస్ ని అబ్జర్వ్ చేస్తూ అంటుంది, మన దగ్గర పరిగెత్తే జోంబీస్ ఉన్నాయి, ఇంకా నడిచే జోంబీస్ ఉన్నాయి, కానీ నాకు ఈ డేటా సరిపోదు, నేను బయటికి వెళ్ళాలి.
అని ఆమె దగ్గర ఉన్న సైకిల్ అయితే బయటకు తీస్తుంది. దానికి ఒక కెమెరా అయితే ఉంటుంది. ఇలాగా మనం స్టార్టింగ్ లో చూసిన సైకిల్. ఇప్పుడు జరిగే స్టోరీని నేను ఇప్పుడే క్లారిటీ ఇస్తా, మంచిగా వినండి. ఇయ్యాక మన అకీరా బీర్ అనుకుంటూ అదే ఒక మాల్ లోకి వెళ్ళాడు చూడండి. ఆ మాల్ సీన్ మళ్ళీ మనకు చూపిస్తారు. అది ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఈ అమ్మాయి ఆ జోంబీస్ ని అబ్జర్వ్ చేయడానికి ఆమె సైకిల్ కి అయితే కెమెరా ఫిట్ చేసి ఉంటుంది. చెప్పాలంటే ఈ అమ్మాయి జోంబీ పాండమిక్ లో సర్వైవ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. జస్ట్ ఏం చేయనక్కర్లే, ఇయ్యాక సీన్ రిపీట్ లో చూసుకోండి. మీకు ఎట్లా చెప్పాలో నాకే సరిగా అర్థమైతలే. ఈ అమ్మాయి ఇప్పుడు ఈమెకు కావాల్సిన డేటానంతా రికార్డ్ చేసుకుని నైట్ ఇంటికి వచ్చి అయితే చూస్తుంది. దాంట్లో మన అకిరా కూడా ఉంటాడు. అకిరా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి బీర్ కోసం ఇంత రిస్క్ తీసుకోగలడా? అండ్ దీంతో మన సెకండ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ అమ్మాయి మళ్ళీ మన అకిరాని కలుస్తుందో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. కొత్తగా ఎవరన్నా వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.